హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నసీరుద్దీన్ ఎంకామ్. మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఈరోజు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి ఈ కాకులు ఏదైతే ఉందో, ఇప్పటికి ఇది నేను 5-6 టేక్ చేస్తున్నాను. ప్రతిసారి వాళ్ళు కావు కావండి అని డిస్టర్బ్ చేస్తున్నారు. నేను మళ్ళీ అంత ఓబీ లేదు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు వీళ్ళని ఆటోమేటిక్గా ఇవే తీసుకుని పక్కకు వెళ్ళిపోతాయి కాకులు. సరే, ఈరోజు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి JBL నెక్ బ్యాండ్ అనమాట, లైవ్ 100 BT. సో ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇదండి ఆ ప్రోడక్ట్, JBL బై హార్మాన్. ఓకే, లైవ్ 100 BT. ఇంకేమేమి ఉన్నాయి? వైర్లెస్, JBL సిగ్నేచర్ సౌండ్, హ్యాండ్స్ ఫ్రీ కాల్, హ్యాండ్స్ ఫిల్, సిగ్నేచర్ ఆడియో, JBL యాపిల్స్ మెయిన్స్ లిబరెస్. ఏంటిది? యాపిల్స్ మెయిన్స్ లిబరెస్, అదంతా మనకు అవసరం. ఓకే, ఇది వచ్చేసి బ్లూటూత్ 5.0 వర్షన్ అనమాట, కొద్దిగా ఓల్డే. 9 అవర్స్ వరకు బ్యాటరీ కెపాసిటీ సింగిల్ ఛార్జ్ మీద. సో ఇప్పుడైతే దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. అంతకంటే ముందు ఇది ప్రైస్ 1800 కదా. 1800 వర్త్ ప్రోడక్ట్ అవునా కాదా అని తెలియాలంటే ముందు మన ప్యాకేజింగ్లో తెలిసిద్ది. ఈ ప్యాకేజింగ్ చూసుకున్నట్లయితే చూడండి, ఒక ప్రీమియంనెస్ కనపడుతుంది కదా. మనం 500, 600, 1000 తీసుకునే ప్రోడక్ట్స్కి ఒక బ్రాండెడ్ మంచి ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ తీసుకుంటే చూడండి, క్వాలిటీ చూడండి, డిఫరెంట్గా చాలా బాగుంది కదా. మంచి ఫీల్, ప్రీమియం లుక్ అయితే ఇచ్చింది కదా, అదనమాట. ఓకే, దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఇక్కడైతే ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. బ్లూ కలర్ సూపర్గా ఉంది. బాగుంది ప్యాకేజింగ్, మంచి ప్రీమియంనెస్ బాగానే ఉంది. ఓకే, ఈ పౌచ్లో ఏమి ఇచ్చారు చూద్దాం. బాబా రంగులు రంగులు, అబ్బా. అడాప్టర్ ఉండదు, కేబులే. ఓకే, ఇయర్ కప్స్ అయితే ఇచ్చారు. ఓకే, ఒకటి ఇక్కడ, 2 ఇక్కడ, అంటే మొత్తం 3 కప్స్. ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది, మంచిగా అయితే ప్రీమియంనెస్ అయితే కనపడుతుంది. మెయిన్ మనకి క్వాలిటీ ఎక్కడ తెలుస్తుందంటే ఇక్కడ చూడండి, ఇది ఈ బటన్స్ 3 బాగున్నాయి, ఎక్కువ సౌండ్ అయితే రావట్లేదు, బాగుంది. ఇక్కడ వైర్ కూడా మనకి ఇదేంటంటే ట్యాంగిల్ ఫ్రీ, అంటే మాటికి ఇలా మడత పడిపోదు. జేబులో వేసుకున్నా కానీ తీసినప్పుడు ఇలా ఓపెన్ అయిపోయింది, మనం చిక్కులు తీసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్లూటూత్ ఇది టర్న్ ఆన్ చేయగానే ఇక్కడ మనం పవర్ ఆన్ చేస్తాం. పవర్ ఆన్ చేయడానికి ఈ బటన్ మధ్యలో ఉంది కదా, ఈ పవర్ బటన్ అయితే ప్రెస్ చేసి పెట్టాలి. ఆఫ్ చేయడానికి కూడా ఇదే. ఆన్ చేయగానే ఇక్కడైతే మనకి వైట్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది. ఇది ఏంటంటే పేరింగ్కి రెడీగా ఉన్నట్టు. అసలు పేరు అయితే ఇది బ్లూ కలర్లో అయితే చేంజ్ అవుతుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను నేను. చూడండి, ఇప్పుడైతే ఇది బ్లూ కలర్లో ఉంది కదా. ఇప్పుడైతే ఇది మొబైల్తో కనెక్ట్ అయి ఉంది, సో అందుకని కలర్ అయితే చేంజ్ అయింది. ఇక్కడ మొత్తం ఈ క్వాలిటీ కానీ ఇది మొత్తం బాగుంది. ఎక్కడ చూసినా JBL అంటే వీళ్ళు బ్రాండింగ్, ఎవరైతే బ్రాండెడ్ తీసుకోవాలి, ఎవరిని చూసినప్పుడు కూడా బ్రాండెడ్ ఉన్న వస్తువులు వాడుతున్నారని తెలియాలి, బ్రాండ్ అని తెలియడానికి ఇదైతే వాళ్ళు బాగా యూజ్ అయింది. చూడండి, ఇదైతే మెయిన్ హైలైట్ అనమాట. JBL అని పెద్దగా రాశారు, పెద్ద కనబడుద్ది. ఈ ట్యాగ్ అయితే తీశారు, ముందే చెప్తున్నా. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మైక్ ఉంది. ఇక్కడ ఇదైతే ఛార్జింగ్ ఉందో ఇది కాస్త సేఫ్టీగానే ఇచ్చారు, మనకి దుమ్ము ధూళి కూడా పడదు, బాగుంటుంది. బటన్స్ కూడా బాగున్నాయి, సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్ బ్యాండ్ అయితే ఫిట్గానే ఉంది నాకైతే. ఈ ఇయర్ కప్స్ ఏదైతే వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చారో అదైతే నాకు సెట్ అయిపోయింది. ఒకవేళ మీ చెవులకి ఇది సెట్ అవ్వకపోతే వేరే 2 కప్స్ ఇచ్చారు కదా, ఇవి చిన్నవి, మీడియం, ఎక్స్ట్రా లార్జా 3 ఉంటాయి కదా, 3 వెరైటీస్, దాని మీద మీరు సెట్ చేసుకోవచ్చు. బాగానే ఉంది, మనకి ఇది కూడా కంఫర్ట్గానే ఉంది. ఇది మైక్ మనకి దగ్గరలోనే ఉంది మాట్లాడడానికి. ఇక్కడ బటన్స్దే కొద్దిగా ప్లే పాస్కి ఇక్కడ ఉంది. తర్వాత మైక్, ఇది JBL అనే పెద్ద బ్రాండింగ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు నాకు, ఎందుకంటే ఇప్పుడు నేను చూసిన కానీ ఒకటే ఇచ్చేవాడు, ఇది ఎందుకో 2 ఇచ్చాడు. JBL పెద్ద బ్రాండింగ్, ఇక్కడ లైట్ మొత్తం ఇక్కడే వెలుగుతుంది మనకి. ఓకే, ప్లే పాస్కి, ఇది ప్రీవియస్ ఫార్వర్డ్కి ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి. చూడడానికి మంచిగానే ఉంది. ఈ ట్యాగ్ తీసేస్తే ఇంకా బాగుంటుంది. అదే చేసుకోవాలి మనకి ఎలా అయితే సెట్ అవుతుందో ఆ రకంగా మనం అయితే దీన్ని సెట్ చేసుకోవాలి. లెంత్ కూడా బాగానే ఉంది.
చూడాలి ఎలా ఉండిద్దో. ఓకే, నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో నేనైతే విని తర్వాత మీకు చెప్తాను. నేను ఇప్పుడైతే మల్టిపుల్ సాంగ్స్ అయితే విన్నాను. ఒకటి నార్మల్ 320 kbpsది 8 MB ఉన్న ఒక సాంగ్ అయితే విన్నాను. నార్మల్గా బాగుంది. 100% పెట్టాను. సౌండ్ ఏమైనా అంటే ఇది ముక్కలు ముక్కలుగా లేకపోతే సౌండ్ ఏమైనా క్రాక్గా వచ్చిద్దామని చూశాను. మ్యాక్సిమం అలాంటిది ఏం లేదు. 100% వాల్యూమ్ పెట్టినా కానీ చెవులకి పెద్ద నొప్పి కూడా లేదు. సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది, బాగా వచ్చింది. నెక్స్ట్ ఒక 8D సాంగ్ అయితే విన్నాను. సేమ్ 100 మీద పెట్టి ఎక్కడ కిరికిరి కానీ క్రాక్ అయినట్టు సౌండ్ డిస్టర్బ్ అయినట్టు అలా ఏం లేదు. 8D సాంగ్స్ విన్నప్పుడైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది సౌండ్. క్లియర్గా తెలుస్తుంది. సాంగ్ ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, ఇలా తిరుగుతుంది కదా, అది మనకి క్లియర్గా తెలుస్తుంది. నేను ఇప్పటిదాకా 500, 600 ఆ రేంజ్లో ప్రోడక్ట్ నేను నెక్ బ్యాండ్లో అలాంటివి వాడడం తప్ప ఫస్ట్ టైం 1800, 1700 ఈ ప్రైస్ది వాడడం నేను ఇది ఫస్ట్ టైం. నేను నా ఓన్ది, వేరే వాళ్ళదే కాదు, నా ఓన్ది నేనైతే ఫస్ట్ టైం. సో ఇదైతే నేను ఒక 1/2 అవర్ పైనే స్పెండ్ చేశాను దీని మీద. మల్టిపుల్ సాంగ్స్ విన్నాను, యూట్యూబ్లో కూడా చూశాను. సౌండ్ బాగుంది. 8D సాంగ్స్ ఎక్స్ట్రాడనరీగా ఉంది. డౌన్లోడ్ చేసి విన్నాను. నార్మల్ సాంగ్ 8D సాంగ్ బాగుంది. యూట్యూబ్లో 8D సాంగ్ విన్నాను, నార్మల్ సాంగ్ విన్నాను, బాగుంది. ఇంకోటి ఏంటంటే 144, 240, 360 ఈ క్వాలిటీలో వీడియో చూసినప్పుడు ఆడియో క్వాలిటీ నార్మల్గా ఉంది. 720p, 1080p ఇలా ఎక్కువ రిజల్యూషన్ పెడితే అప్పుడు క్వాలిటీ కూడా చాలా పెరుగుతుంది. ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ కూడా పెరగాలంటే మీరు 720, 1080 పెడితే మీకు ఆడియో క్వాలిటీ బాగుంటుంది. 140, 240p పెడితే నార్మల్గా ఉంటుంది ఆడియో. సో ఓవరాల్గా అయితే చాలా బాగుంది. వీళ్ళు బ్లూ కలర్కి నెక్ బ్యాండ్ ఇచ్చి ఆరెంజ్ కలర్ది ఛార్జర్ ఎందుకు ఇచ్చారో ఏమో. మొత్తానికి ఈ ప్రోడక్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఈ ప్రోడక్ట్ రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డౌట్ నాకు కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, మహమ్మద్.